మాట్లాడుకున్నాము. వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే మెకానికల్ సాలిడారిటీ మరియు ఆర్గానిక్ సాలిడారిటీ అనే రెండు పదాల గురించి ఈరోజు మనము ప్రముఖంగా మాట్లాడుకున్నాం. ఈ రెండు పదాలు కూడా ఆయన చేసినటువంటి పరిశోధనలో ప్రముఖమైనటువంటి అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఆయన ఆయన 4 పుస్తకాలు రాశాడు. దాంట్లో సూయిసైడ్ ఒకటి, రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్ ఒకటి, ఆ తర్వాత మెకానికల్ సాలిడారిటీ, ఆర్గానిక్ సాలిడారిటీ ఒకటి, ఆ తర్వాత సోషలాజికల్ మెథడ్ ఒకటి. ఈ 4 పుస్తకాలలో సామాజిక సంఘీభావ రూపాలు అనేది ఒక ప్రధానమైనటువంటి సామాజిక అంశం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, మన గ్రామీణ వాతావరణానికి పట్టణ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఏం తేడా అంటే గ్రామీణ సమాజం అనేది చాలా సాదాసీదాగా ఉంటుంది. అంటే వ్యవసాయదారులు, కూలీలు ఉంటారు. అదే మన పట్టణ వాతావరణం అయితే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాంప్లికేటెడ్ అంటే ఎందుకు కాంప్లికేటెడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మన ఏమంటారు దాన్ని, స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు. అంటే ఇప్పుడు వరల్డ్లో బెస్ట్ సర్జన్ కానివ్వండి, వరల్డ్లో బెస్ట్ పీపుల్ కానీ సిటీలలో ఉంటారు. అంటే ఆ సమాజానికి ఈ సమాజానికి గల తేడా ఏంటి అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. దాన్ని మనం సింపుల్ సొసైటీ అంటాం, దీన్ని ఆర్గానిక్ సొసైటీ అంటాం, దాన్ని మెకానికల్ సాలిడారిటీ అంటాం, దీన్ని ఆర్గానిక్ సాలిడారిటీ అంటాం. ఈ రెండింటి గురించి, దాని యొక్క రూపాలు ఏంటి, దాని యొక్క ఎందుకు ఇట్లా మారుతుంది సమాజము అంటే ఒక సాదాసీదా సమాజం నుంచి ఒక కాంప్లికేటెడ్ సమాజానికి ఎందుకు మారింది అనేది కూడా మనం ఈరోజు అర్థం చేసుకుంటాం. ఎందుకు రోజు రోజుకి మనం ప్రతి వాళ్ళు కూడా పల్లెటూరు నుంచి సిటీకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను. నాలాంటి విద్యార్థులు ఏంటి అంటే ఒక స్పెషలైజ్డ్ గ్రూప్ ఉంటుంది కాబట్టి సిటీలలో అది చదువుకోవడానికి, అది చెప్పడానికి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, లేకుంటే ఒక ఇంజనీరే ఉన్నాడు అనుకోండి, సినిమా వాళ్ళే ఉన్నారు అనుకోండి, అదంతా ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ గా మనకు అర్థమవుతుంది. అంటే ఈ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉండాలి అంటే అది సిటీలోనే ఉంటుంది. ఈ రకంగా అది సింపుల్ సాలిడారిటీ నుంచి మెకానికల్ సాలిడారిటీలోకి సమాజం అనేది మారుతూ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ చెప్పాడు, ఆ తర్వాత ఎమిల్ డర్కైమ్ చెప్పాడు. చాలా మంది కూడా ఈ సమాజం అనేది ఒక సాదాసీదా సమాజం నుంచి ఒక ఉన్నత సమాజానికి ఏ రకంగా మారుతుంది అనేది మనకు చాలా మంది చెప్పారు. దాంట్లో కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే ప్రిమిటివ్ సొసైటీ అంటే ఆయన మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకున్నాడు. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి విధానం అనేది సాదాసీదా ఉత్పత్తి విధానాల నుంచి ఒక మధ్యయుగాల నుంచి ఆధునిక యుగం అనేటువంటి పెట్టుబడిదారి విధానానికి వచ్చిందని కార్ల్ మార్క్స్ చెప్తే, ఈయన ఏమంటాడు అంటే మన ఎమిల్ డర్కైమ్ ఏమంటాడు అంటే ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ అనేది వల్లనే ఈ యొక్క సమాజం మారింది. ఒక సాదాసీదా గ్రామీణ సమాజం నుంచి ఒక పట్టణ సమాజంగా మారింది అని చెప్తాడు. దానికి 2 కారణాలు చెప్తాడు. ఒకటేమో డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ పెరగడం. అంటే జనాభా, ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా ఉన్నారు. ఈ రోజు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అది మరి ఎట్లా మనకు సాధ్యమవుతుంది? ఇది అంటే ఇంత జనాభాని మనం ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతున్నాము? లేకపోతే వాళ్ళందరికీ ఆహారము, లేకపోతే తిండి, బట్ట, ఉద్యోగాలు, విద్య, వైద్యము, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇల్లు, ఇవన్నీ కూడా ఎలా మనం తీసుకురాగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే మనము స్పెషలైజేషన్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే వాల్యూమ్ ఆఫ్ ది డెన్సిటీ అనేది పెరిగింది. ఆ తర్వాత దాని యొక్క స్పెషలైజేషన్స్ పెరిగాయి. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు అంటే జనాభా అనేది మనకు అది బూన్ ఆర్ బేన్ అనే ఒక డిబేట్ కూడా ఉంది. బూన్ అంటే అది మనకు ఉపయోగపడుతుందా, లేకపోతే అది ఒక బర్డెనా? ఇప్పుడు ఇండియాకి ఒక అడ్వాంటేజ్ ఉందని అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. అదేంటంటే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇండియా ఈజ్ రీపింగ్ ది డివిడెండ్స్ ఆఫ్ పాపులేషన్ అని చాలా మంది చెప్తున్నారు. అంటే జనాభా ఉండడం వల్ల అది మన సమాజానికి వచ్చినటువంటి లాభాలు ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పిల్లోడు పుట్టినప్పుడు వాడు ఒక నోటితోటే కాదు, 2 కాళ్ళు 2 చేతులతో పుడతాడు. అంటే దాని అర్థం ఎందుకు చెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక పిల్లోడు ఉన్నాడు అంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పుట్టాడు అంటే అతను పని చేస్తాడు. అంటే ఏదో ఒక పని చేయడం వల్ల అంటే అది ఉత్పత్తిలో భాగం అవుతున్నాడు. ఈ రకంగా అంటే సమాజంలో మనకి ఈ యొక్క ఉత్పత్తిలో భాగం అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా సమాజంలోని ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతారనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ యొక్క ఇంత జనాభా కలిగిన ప్రపంచాన్ని, లేకుంటే ఇంత వైవిధ్యం కలిగిన ప్రపంచాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలనేది ఎమిల్ డర్కైమ్ సిద్ధాంతం ప్రకారం మనం కరెక్ట్ అర్థం చేసుకుంటాం. మీకు మరొక ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ తెలుసు స్లమ్ డాగ్ మిలియనేర్ చిన్న గ్రామంలో
ఎటువంటి ఇట్లా ఇప్పుడు మనకి లైటింగ్ లేకుండా, ఫ్యాన్ లేకుండా, ఒక వీధి దీపాల కింద, లేకుంటే గ్యాస్ స్టవ్ లేకుండా మామూలు ఉన్నటువంటి ఒక గ్రామీణంలో వాతావరణంలో పుట్టాడు ఆయన. పుట్టిన తర్వాత ఆయన ఒక సౌండ్ ఇంజనీర్గా అంటే ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, ఒక గ్రామీణ సాదాసీదా కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి పట్టణంలో పెద్ద పెద్ద ఇంజనీర్లు చేయాల్సినటువంటి సౌండ్ ఇంజనీరింగ్ చేశాడు. స్పెషలైజేషన్ అంటారు దాన్ని. స్పెషలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అది ఇప్పుడు పెరుగుతున్నటువంటి చాలా వాళ్ళ వల్లనే మనము ఈ యొక్క ఆధునిక సమాజం అనేది నడుస్తుంది. దాన్ని ఏమంటారు అంటే ఆర్గానిక్ సాలిడారిటీ అని చెప్తారు. ఈ ఆర్గానిక్ సాలిడారిటీ అనేది ఆధునిక ప్రపంచాన్ని 20వ శతాబ్దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అయితే దీంట్లో పాఠం ఇంకా కొంచెం మనం లోతుకు పోయే ముందు అసలు ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వాటిని మనం తెలుసుకుందాం. యాంత్రిక సంఘీభావం మరియు దాని నిర్దిష్ట సామాజిక మధ్య సంబంధం నిర్మాణము, సామాజిక సంఘీభావాన్ని బలోపేతం చేసే సాధనంగా అంచువేత చట్టం సెగ్మెంట్ లాజిక్ నిర్మాణము, సాధారణ సమాజాలలో సామూహిక మనసాక్షి యొక్క ప్రాముఖ్యత, సేంద్రియ సంఘీభావము, సంక్లిష్ట సమాజ నిర్మాణం యొక్క లక్షణాన్ని శ్రమ విభజనపై ఆధారపడి ఉంటుంది. మరియు అభివృద్ధి చెందిన సమాజాల్లో సంఘీభావం మరియు మారిన సామూహిక మనసాక్షి సంబంధించిన సంక్లిష్ట సమాజ నిర్మాణంలో ఏ విధంగా ఈ యొక్క పాత్ర ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే, శ్రమ విభజన అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఒక భార్య భర్త పిల్లలు ఉన్నారంటే అందరూ పొలం పని లేకుంటే ఇంకేదైనా పని చేస్తారు. కానీ సిటీలలో శ్రమ విభజన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీని తీసుకున్నారు అనుకోండి, దాంట్లో స్వీపర్ చేసేవాడు వేరే ఉంటాడు, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, ఆ తర్వాత మెయిల్ టైపింగ్ వర్క్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, సెక్షన్ ఆఫీసర్స్ వేరే ఉంటారు, ఆ తర్వాత ఆఫీసర్స్ వేరే ఉంటారు, మొత్తం పరిశ్రమ నడిపే జనరల్ మేనేజర్ వేరే ఉంటాడు. మీరు ఉదాహరణకి మన తెలంగాణ సింగరేణి దాని కనుక తీసుకుంటే, సింగరేణిలో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తారు. ఆ కార్మికులందరికీ సీకాస్ అంటే సింగరేణి కార్మిక సమైక్య ఉంటుంది. ఆ సింగరేణి కార్మిక సమైక్య అనేది అది చాలా మంది కార్మికులతో కూడి ఉంటుంది. ఈ రకంగా అంటే అదేంటి, ఒక ఆధునిక విద్యుత్ ఉత్పత్తి చేసే అది ప్రక్రియ. ఆ ప్రక్రియలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. దాంట్లో దాన్ని ఏమంటారు అంటే ఆర్గానిక్ సాలిడారిటీ అంటారు. అంటే సమాజం అనేది ఏ రకంగా మారుతుంది, ఎలా మారుతుంది, దాని యొక్క రూపాలను అర్థం చేసుకోవడానికి భిన్న శాస్త్రవేత్తలు భిన్నంగా వాళ్ళు పనిచేశారు. దాంట్లో కార్ల్ మార్క్స్, ఎమిల్ డర్కీమ్ సమాజాన్ని వివరిస్తే, ఈయన సామాజికమైనటువంటి విషయాలతో స్పెషలైజేషన్ అనేది ఏదైతే జరుగుతుందో, అంటే మనకు స్కిల్ ఓరియంటెడ్. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు భారతదేశం నుంచే ఎక్కువ మంది అమెరికాకు వెళ్తున్నారు, లేదంటే వేరే దేశాలకు వెళ్తున్నారు. అది ఎందుకు సాధ్యం అవుతుంది అంటే, ఇండియన్ పీపుల్ ఆర్ నోన్ ఫర్ బెస్ట్ సాఫ్ట్వేర్ స్కిల్స్. ఇప్పుడు సత్యం నాదెండ్ల కానివ్వండి, లేకపోతే సుందర్ పిచ్చై కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరే అంటే వీళ్ళంతా ది బెస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ దర్ ఫీల్డ్ అని. కాబట్టి అమెరికా వాళ్ళని తీసుకున్నారు, అంటే వాళ్ళు చేయగలుగుతున్నారు. అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, అది ఆధునిక సమాజం 20వ శతాబ్దం అనేది ఈ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు కౌశల్ భారత్ అని. కౌశల్ భారత్ అంటే ఏంటి అంటే, నీకు ఎక్స్పర్టైజ్, ఒక వ్యక్తి 10th క్లాస్ చదవచ్చు, ఇంటర్మీడియట్ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, పీజీ చదవచ్చు, పిహెచ్డీ చేయొచ్చు, వాటి దేంట్లో స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు రీసెర్చ్లో కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఒక లేబర్ స్పెషలిస్ట్ అంటారు, హ్యూమన్ రైట్స్ స్పెషలిస్ట్ అంటారు, ఆ తర్వాత మనకు జెండర్ స్పెషలిస్ట్ అంటారు, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ అంటారు, హార్ట్ స్పెషలిస్ట్ అంటారు, లేకుంటే ఇయర్ అండ్ నోస్ స్పెషలిస్ట్ అంటారు. అంటే దీని అర్థం ఏంటండి, దీని అర్థం ఏంటి అంటే, సమాజం అనేది ఈ యొక్క డివిజన్ ఆఫ్ లేబర్ అనేది చాలా సైంటిఫిక్ గాను చాలా వేగవంతంగాను 20వ శతాబ్దాన్ని నడిపిస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఎమిల్ డర్కీమ్ చెప్పాడు. ఇప్పుడు మనకంటే భారతదేశం కాబట్టి ఇంకా వ్యవసాయం వెన్నెముకగల దేశం మన భారతదేశం. కానీ యూరప్ కానీ, అమెరికా కానీ, ఇంకా వేరే దేశాలు కానీ, వాటికి పరిశ్రమలు మరియు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, వాళ్ళు వ్యవసాయాన్ని దాటి అగ్రికల్చర్ని దాటి ఎప్పుడో వాళ్ళు ఆధునిక యుగంలోకి అంటే మోడర్నిటీలోకి ఎంటర్ అయ్యారు. దాంట్లో పరిశ్రమలు
ఆ తర్వాత విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ, ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు థర్డ్ సెక్టర్లోకి ఎంటర్ అయ్యారు. దాన్ని ట్రైటరీ సెక్టర్ అంటారు. ఇది సేవా రంగంలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు. అంటే మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది, మూడో దశ కూడా వెళ్ళిపోయింది. అక్కడ సమాజం అనేది ఇప్పుడు మనం యూకేలోనో, యూరోప్లోనో, అమెరికాలోనో, లేకపోతే కొంచెం డెవలప్ అయినటువంటి బ్రెజిల్ ఇట్లాంటి కంట్రీస్లో కనుక చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ చాలా హైగా ఉంటుంది. అక్కడ ఆ డివిజన్ ఆఫ్ లేబర్ వల్ల ఆధునిక సమాజం అనేది నడుస్తుంది. ఒక రోజు ఒక చిన్న విషయంలో అది ఒక ఏదైనా ఒక ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వర్షం వచ్చి ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడం అనేది ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు అక్కడ. అంటే ఇట్లాంటి ఎక్స్పర్ట్ మీద ఆధునిక సమాజం అనేది నడుస్తుంది అనేది ఉదాహరణ పడిందని చెప్పడానికి చెప్తున్నాను మీకు. ప్రొఫెసర్లలో కూడా మీకు హ్యూమన్ రైట్స్ ప్రొఫెసర్, జెండర్ ప్రొఫెసర్, లేకుంటే రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్, ఎక్స్పర్ట్స్, సోషియాలజీలో కూడా మన సోషియాలజీలో కూడా జెండర్ ఎక్స్పర్ట్, మైనారిటీ ఎక్స్పర్ట్, ఆ తర్వాత దళిత్ ఎక్స్పర్ట్, ఉమెన్ ఎక్స్పర్ట్ ఇట్లా ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే మరి ఒకే ప్రొఫెసర్ అన్ని చెప్పొచ్చు కదా, ఒక వ్యక్తి అన్ని 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 విషయాల గురించి చెప్పొచ్చు కదా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విషయం గురించి మాట్లాడాలన్నా, లేకుంటే ఒక విషయం గురించి రాయాలన్నా కానీ దానికి ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చాలా అవసరం. దీన్ని మనము ఆధునిక సమాజం అంటారు. ఎమెల్ డర్కీమ్ దీన్ని ఎట్లా పోల్చాడు అంటే అది ఒక బాడీతో పోల్చాడు. ఇప్పుడు మానవ శరీరం ఉంది. మానవ శరీరం ఎట్లాంటిది అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే చెయ్యికును కన్నుకును ముక్కుకును హృదయానికి కాళ్ళకు చేతులకి వీటన్నిటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. అంటే ఈ సంబంధాన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే దీన్ని ఏమంటారంటే ఆర్గానిక్ రిలేషన్షిప్ అంటాం. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అంటే సోషియాలజీ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ కావడానికి గల కారణం ఏంటి అంటే మెడికల్ అనేది 18-19వ శతాబ్దంలో మెడికల్ ఫీల్డ్ అనేది బాగా డెవలప్ అయిపోయి మెడికల్ ఫీల్డ్లో వచ్చినటువంటి ఆ నిర్దిష్టత, ఆ సాంకేతిక నిర్దిష్టత కానీ లేకపోతే మెడికల్ నిర్దిష్టత కానీ అది సోషల్ సైన్సెస్ మీద కూడా అది ప్రభావితం చూపించింది. కాబట్టి అది సోషల్ సైన్సెస్ అనేది కూడా మన సైన్స్ లాగా అభివృద్ధి చెందింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకు అట్లే సమాజం కూడా ఏంటి అంటే ఆర్గానిక్ సాలిడారిటీ ఏంటి అంటే సమాజం కూడా ఒక సాదాసీదా సమాజమే కాదు, మనకు సంక్లిష్ట సమాజాలు ఉన్నాయి. సాదాసీదా సమాజం నుంచి సంక్లిష్ట సమాజానికి ఈ యొక్క సమాజం ఎలా మారింది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నది. ఈ సంక్లిష్ట సమాజం అనేది ఎందుకు అంటే ఇది డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజన మీద ఆధారపడి ఉంటుంది. ఒక స్పెషలిస్ట్ వాడు ఆ పనే చేస్తాడు, ఇంకా వేరే పని చేయడు. ఒక సాఫ్ట్వేర్ ఒరాకిల్ డెవలప్ చేయవలసిన వాడు, లేకపోతే ఫేస్బుక్ ట్విట్టర్ డెవలప్ చేసినప్పుడు వాడు అదే చేస్తాడు, మళ్ళీ వేరే వర్క్ ఏం చేయడు. అంటే వాడు ఇప్పుడు గంట 2 గంటలే పని చేస్తాడేమో వాడు, దానికి వాడికి పే చేయవలసి వస్తుంది. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరందరికీ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలిసి ఉంటుంది అనుకుంటా. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎట్లా ఉంటుంది అంటే అది చాలా కాంప్లికేటెడ్, చాలా స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. అది దాంట్లో చాలా స్పెషలైజ్డ్గా ప్రజలు పనిచేస్తారు. ఇప్పుడు మన ఊర్లో ఏదో లుంగి ధోతి అట్లా కట్టుకుంటారు, లేకుంటే ఆడవాళ్ళు చీర అట్లా కట్టుకుంటారు. కానీ సిటీలో రకరకాల డిజైన్లు, రకరకాల జీన్స్ ప్యాంట్లు, రకరకాల టీషర్ట్లు, ఆ టీషర్ట్లు ఇదంతా ఎవరు చేస్తారండి? ఇదంతా ఎవరు చేస్తారు అంటే ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. డిజైనింగ్కే ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, వాళ్ళు కొన్ని లక్షలు పే చేస్తారు, లక్షల కోట్ల అట్లాంటి డ్రెస్సులు అమ్ముడుకోవచ్చు. ఇప్పుడు మోడీ సూట్ అంటున్నారు, షారూఖ్ ఖాన్ సూట్ అంటారు. ఇప్పుడు మనం ఒక టైలర్ షాప్కి వెళ్తే వాడు అట్లాంటివన్నీ పెడతాడు. అంటే ఎందుకు ఈ ఉదాహరణలు మీకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఆధునిక సమాజం అనేది మన శ్రమ విభజన, దాంట్లో నైపుణ్యాల విభజన, ఆ నైపుణ్యాలలో స్పెషలైజ్డ్ నైపుణ్యాలు, వీటి వల్ల ఈ సమాజం నడుస్తుంది. ఇది కూడా ఎందుకు పనికొస్తుంది అంటే ఇప్పుడు 140 కోట్లు ఉన్నటువంటి ఒక 400 నుంచి 500 కోట్ల మంది ఉన్నటువంటి జనాభాకి ఆహారాన్ని ఇంకా రకరకాల జరగాలి అంటే ఈ శ్రమ విభజన మీద నైపుణ్యాలతో కూడినటువంటి శ్రమ విభజన వల్ల ఉత్పత్తి పెరుగుద్ది. దీనివల్ల ఏమవుతుందంటే నీకు ఈ యొక్క జనాభాను మనం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, వాల్యూమ్ ఆఫ్ పాపులేషన్ అని చెప్తారు. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు నాకు ప్రతి చదరపు కిలోమీటర్ కూడా కొన్ని ఎక్కువ మంది పెరిగారు. ఒకప్పుడు 1947లో హైదరాబాద్ వేరు, ఇప్పుడు హైదరాబాద్ వేరు. ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే నీకు శ్రమ విభజన కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి సమాజం కూడా సింపుల్ సమాజం నుంచి ఆధునిక సమాజం వైపు పరిగెత్తుంది. ఇది మనకు దీన్ని మనం ఏమంటాం అంటే సామాజిక సాంఘిక రూపాలు అంటాం. అంటే ఒక మనిషి తనకు తాను
ఎట్లా ఆర్గనైజ్ అవుతున్నాడు, ఎట్లా సంఘీభావంగా ఉంటున్నాడు. ఇప్పుడు మీకు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది, రైట్ టు అవర్ సెల్ఫ్ అవర్ రిసోర్సెస్. గిరిజనులు ఏం చెప్తారు, ఇప్పుడు కందమలై లేకుంటే రకరకాల ప్రాంతాలలో వాళ్ళు వాళ్ళ యొక్క అడవి భూముల్ని సంరక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ టు క్యాపిటలిజం, ఫ్యాసిజం, ఫండమెంటలిజం, ఈ మూడు అంటే ఈ పెట్టుబడిదారి విధానము, ఈ నియంతృత్వ పోకడలు, ఈ ఫండమెంటలిజం కొంతమంది కలిసి పోరాడుతూ ఉంటారు. ఇంకొక రైట్ టు డిసెంట్ అంటే ఇప్పుడు స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఎట్లా అంటే మీరు ఒక పదం రాసినా కానీ ఒక కవిత రాసినా కానీ దాన్ని మనం రాజ్యానికి వ్యతిరేకంగా రాసే హక్కు ప్రజలకు ఉంది అనేది రైట్ టు డిసెంట్ రాజ్యాంగం కల్పించింది. రైట్ టు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఉన్న పిల్లలు చదువుకోవడమే కాదు పేద పిల్లలు కూడా చదువుకోవడం, అంటే ఇట్లాంటి రకరకాల గ్రూప్స్ ఉంటాయి. మీకు ఎట్లా అంటే మనం ఊహ కూడా అందనటువంటి సాంఘిక సంస్థలు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు హాలీవుడ్ లో రైటర్స్ అంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు, ఎందుకంటే రైటర్స్ కి తక్కువ జీతాలు ఇస్తున్నారు. రైట్ టు లివింగ్ వేజ్, ఇప్పుడు వాళ్ళకు డబ్బులు రావట్లేదని వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు, అదొక సంఘీభావం. మీరు ఇప్పుడు ఏ సమస్యలు, ఇప్పుడు మణిపూర్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మారణకాండ దగ్గర సంఘీభావంగా చాలా మంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే ఇట్లా సంఘీభావ రూపాలు అనేటివి ఈ ఆధునిక సాదాసీదా సమాజం నుంచి ఈ యొక్క ఆధునిక సమాజంగా మారిన దశలో ఎట్లా మారుతుంది అనేది మనకు ఈ పాఠంలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటాం. ఈ యూనిట్ లో డర్కీమ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ, డర్కీమ్ డివిజన్ ఆఫ్ విశ్లేషించిన ఆర్థిక మరియు సామాజిక సంఘీభావం క్లుప్తంగా చర్చించబడుతుంది. దీంట్లో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎట్లా జరిగింది అది క్లుప్తంగా అనేది మనం ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా నియంత్రించే శక్తులను డర్కీమ్ ఆశించారు. తన ఆలోచనలను సంభావితం చేయడానికి అతను సెగ్మెంటల్ మరియు కాంప్లెక్స్ సొసైటీ యొక్క ద్వంద్వాన్ని స్థాపించాడు. అంటే సెగ్మెంటల్ అంటేమో సాదాసీదా సమాజము, ఆ తర్వాత కాంప్లెక్స్ అంటేనేమో ఒక ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజం. ఈ ద్వంద్వం అనేది ఆయన చెప్పాడు. ఈ సమాజ లక్షణాలు ఏమిటి మరియు వాటి ఏ విధంగా సంఘీభావాలు ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే పల్లెటూరులో ఏ రకంగా ప్రజలు సంఘీభావంగా ఉంటారు, అదేవిధంగా సిటీలలో ఏ విధంగా ఉంటారు సంఘీభావంగా అనేది ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. మెకానికల్ సాలిడారిటీ, ఇప్పుడు మెకానికల్ సాలిడారిటీ అంటే యాంత్రిక సంఘీభావం, దాన్ని స్వియోజెనరిక్స్ అంటారు. ఇది వ్యక్తుల సారూప్యత పైన ఆధారపడిన సంఘటన సమాజ మార్గంలో పుట్టింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మనం గిరిజన గ్రామాలకు పోయామనుకోండి, గిరిజన గ్రామాలలో ఎట్లా ఉంటుందంటే ప్రజలు మొత్తం ఒకే రకంగా ఉంటారు, ఒకే సాదాసీదాగా ఉంటారు. ఈ సాదాసీదాగా ఉండడం అనేది అది మెకానికల్ సాలిడారిటీ. అంటే వాళ్ళ డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు, అంటే వేటకు పోతే అందరు కలిసి వేటకు పోతారు. ఆడవాళ్ళంతా ఈ విప్ప పూలు గేరడము అట్లాంటివి చేసేసి సారా తయారీలో ఉంటారు. దీన్ని ఇది ఎట్లొచ్చింది అంటే వ్యక్తుల యొక్క సారూప్యత, అంటే సేమ్ సిమిలారిటీ మీద ఈ యొక్క ఈ సంఘటన అనేది ఆధారపడి ఈ యొక్క సంఘటన అనేది ఆధారపడి ఉన్నది. ఇది ఒక నిర్దిష్టమైన సమాజంలో సభ్యులు అంటే అనేక సాధారణ అనుభవాల నుంచి ఉద్భవించింది. అంటే సింపుల్ సొసైటీస్, ఇప్పుడు మీరు ఇప్పటికి కూడా ఆఫ్రికన్ సొసైటీస్ లేకుంటే రూరల్ బీహార్ తీసుకున్నాం, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీహార్ తీసుకున్నాం అనుకోండి. బీహార్లో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకి కరెంట్ లేదు, రోడ్లు లేవు కొన్ని గ్రామాలకు. అట్లాంటి గ్రామాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. ఈ గ్రామాలలో వాళ్ళ యొక్క సంఘీభావం అంతా ఎట్లా ఉంటుంది అంటే అది సాదాసీదా సంఘీభావం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రజలు రైతుల విషయంలో మీద, లేకపోతే భూముల విషయం మీద, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీద, లేకపోతే వేట, లేకుంటే ఈ ఉత్పత్తి, లేకపోతే ఎవరైనా గ్రామంలో ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అట్లా సంఘీభావం ఉంటుంది గ్రామీణ ప్రజలలో. కానీ సిటీలలో ఎట్లా ఉంటుంది అంటే అది వేరుగా ఉంటుంది. దాన్ని మనం లోపల పైన కొద్ది చర్చిద్దాం. యాంత్రిక సంఘీభావాన్ని సెగ్మెంటలిస్ట్ ద్వారా వర్గీకరించవచ్చు. దీనిలో ప్రతి భాగము సజాతీయంగా మరియు సామాజిక నిర్మాణంలో పాల్గొంటుంది. అందువల్ల సమాజం చాలా చిన్న విభాగాలుగా విభజించబడింది. ఇది వ్యక్తిని పూర్తిగా చుట్టుముడుతుందని వాస్తవానికి సెగ్మెంటల్ సొసైటీ అనేది తక్కువ అభివృద్ధి చెందిన సమాజాల్లో తరచుగా కనిపించే అంశాలపై ఆధారపడుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే సెగ్మెంటల్ సొసైటీ, సింపుల్ సొసైటీ అంటే ఇది ఎక్కువగా అభివృద్ధి చెందని సమాజాలలో ఉంటుంది. దీన్ని మనం సింపుల్ సొసైటీ కూడా అనొచ్చు.
కానీ పరిణామ క్రమంలో ఈ యొక్క ఈ చిన్న గ్రామాలు అనేవి అవి అవి వేరేగా మారుతాయి, అంటే ఆర్గానిక్ సాలిడారిటీగా మారుతాయి, అంటే ఇప్పుడు కాంప్లెక్స్ సొసైటీగా మారుతాయి. భూభాగాల ఆధారంగా విస్తరిస్తుంది. పర్యవసనంగా సమాజం యొక్క విభజన కేవలం రక్త సంబంధమైన వాస్తవిక లేదా కల్పిత సంబంధాన్ని బట్టి కాకుండా ప్రాదేశిక ప్రాతిపదికన కూడా జరుగుతుంది. సెగ్మెంటల్ సామాజిక నిర్మాణం తక్కువ స్థాయి పరస్పర ఆధారపడడం ద్వారా వర్గీకరించబడుతుంది. ఒక విభాగంలో సంభవించే ఇతర ఎటువంటి ప్రభావం చూపవు. చివరికి సెగ్మెంటల్ సాంఘిక నిర్మాణం అనేది సాపేక్షిక తక్కువ నైతిక మరియు పదార్థ సాంద్రతను కలిగి ఉండొచ్చు అని చెప్పవచ్చు. దీని అర్థం పరిమిత వ్యక్తులు, అంటే కొద్ది మంది మాత్రమే ఉంటారు. ప్రజలు పరస్పర చర్య చేసే సమయాల సంఖ్య కూడా పరిమితం అని చెప్పుకోవచ్చు. సాంద్రత, డెన్సిటీ, వాల్యూమ్, అంటే ప్రజలు మాట్లాడుకోవప్పుడు సిటీలలో మీరు గమనించి ఉంటారు, అమ్మాయి వాల్యూమ్ మాట్లాడతారు. వాళ్ళ జనాభా తక్కువ, వాళ్ళు మాట్లాడే మాటలు తక్కువ. దీన్ని డెన్సిటీ అండ్ వాల్యూమ్ అంటారు. కారణం, ఒకరు చేయగలిగింది కూడా మరొకరు కూడా చేయగలుగుతారు. ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి, ఇప్పుడు నేను పోయినా కానీ మనం నేను పోయినా కానీ టమాటాలు వేయవచ్చు, లేకపోతే ఎవరైనా కానీ దానికి పెద్ద చదువు అవసరం లేదు. లేకపోతే ఇప్పుడు పొలంలో ఒక పార పట్టుకోనో లేకపోతే ఇంకా గుణపం పట్టుకోనో చేయాలంటే దానికి ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. అదే మన సిటీలో ఒక పాఠం చెప్పాలనుకోండి, చదువు లేకపోతే ఆ పాఠం చెప్పడం కుదరదు. మీకు ఎందుకంటే ఉదాహరణ చెప్పడానికి ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అంటే, ఒక పల్లెటూరులో ఉన్న పనిని, ఒక మట్టి పనిని, అంటే సిటీలో కూడా మట్టి పని, రోడ్లు వేయడం అనే పనిని అది ఎవరైనా చేయొచ్చు. అది చేతులు లేని వాళ్ళు అది పక్కన పెట్టండి. అది అట్లా సాదాసీదా వ్యక్తులు, కొంచెం మామూలుగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ మట్టి పని చేయొచ్చు, అదే వ్యవసాయం పని చేయొచ్చు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క సిమిలారిటీ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పల్లెటూళ్ళలో. కాబట్టి ఒక పనిని ఎక్కువ మంది వ్యక్తులు అవసరమయ్యే వరకు అతనికి ఇతరులు అవసరం లేదు. ఒక మనిషి చెక్క ముక్కును కోయవలసి వస్తే, లేదా పక్షిని పట్టుకోవాల్సి వచ్చినా, అడవిలో చెట్టు నుండి పండుకోవాల్సి వచ్చినా ఈ పనిని ఇతరుల వల్లనే చేయగలడు. కాబట్టి ప్రజలు ఒకే రకమైన పని చేస్తారు. ఇప్పుడు ఊర్లో మా ఇంట్లో 2-3 చింతలు ఉన్నాయండి. మా ఊరు చింతలు అంటే ఆ చింతలు ఎక్కే పనిని అది ఒకసారి చదువులేని వ్యక్తి చేయొచ్చు, నేను చేయొచ్చు, అది చెట్టు ఆడపిల్లలు చేయొచ్చు, మగపిల్లలు చేయొచ్చు. ఎవరైనా కానీ చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని మనం ఈ యొక్క చింతకాయలు కోయడం కానీ లేకపోతే వేరే ఫలాలను కోయడం వల్ల కానీ అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, సిమిలారిటీ ఇండెక్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇది మనకి ఒక సాదాసీదా గ్రామీణ ప్రజలలోనే అవపడుతుంది. దీంట్లో చింతకాయలు కోయాలంటే దానికి కూడా కొంచెం ఎక్స్పర్టైజ్ అవసరమే. కాకపోతే ఏంటంటే మనకు ఈ యొక్క ఆధునిక సమాజాలలో అవపడ్డంత ఎక్స్పర్టైజ్ ఆ యొక్క దానికి అవసరం లేదని మనకు అర్థమవుతుంది. అంటే అడవిలో చెట్టు నుండి పండు కోయాల్సి వచ్చినా, ఇతర పనులు చేయవలసి వచ్చినా కానీ ఇవన్నీ ఒకే రకమైనటువంటి పని అనేది ఇక్కడ సిమిలారిటీ ఇండెక్స్ అనేది ఒక గ్రామీణ సమాజాన్ని మీకు ఒకటేనండి, ఎక్కువ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అదేం లేదు. గ్రామీణ సమాజానికి పట్టణ సమాజానికి గల తేడా, గ్రామీణ సమాజంలో ప్రతి పనిని కూడా అందరు చేస్తారు. ఒక ఆడపిల్ల, మగపిల్ల, రైతులు, వీళ్ళు దానికి ఎక్కువగా నైపుణ్యాలు, అంటే అది కూడా నైపుణ్యంతో కూడుకున్నదే, కానీ అందరు చేయగలిగే నైపుణ్యం అది. ఇప్పుడు సిటీలో అట్లా కాదు. అది ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ అంటే దానికి ఒక కంప్యూటర్ సైన్స్ కోర్సే చేయాలి. లేకపోతే ఇంజనీర్స్ చేయాలంటే ఇంజనీరింగ్ రోడ్లు, బ్రిడ్జ్లు అందరు కట్టలేరు, అది చదువుకోలేదు కట్టలేరు. కానీ చెట్టు ఎవడైనా ఎక్కొచ్చు, కానీ ఒక బ్రిడ్జిని కట్టడం, ఒక రోడ్డును కట్టడం, ఒక పుస్తకం రాయడం, ఇవి కూడా ఒక కంప్యూటర్ చేయడం, మన రాకెట్ను పంపించడం, ఇవన్నీ కూడా సాదాసీద వ్యక్తులు, సాదాసీద సమాజం చేయవలసినటువంటి పనులు కాదు. ఇవి ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి సింపుల్ సొసైటీలో ఏంటంటే సిమిలారిటీ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ పరిమిత వ్యక్తులు ఉండడం. ఇప్పుడు మా ఊరు జనాభా మహా అంటే నేను పుట్టినప్పుడు 2500 ఉండేది, ఇప్పుడు 4000, 5000, మహా అంటే 6000కు 7000కు నుంచి ఎక్కువ మా ఊరు జనాభా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, అక్కడ వాల్యూమ్ తక్కువ ఉంది. అక్కడ 7000 జనాభా తీసుకుంటా దాని యొక్క సాంద్రత, డెన్సిటీ, కమ్యూనికేషన్ డెన్సిటీ కూడా అక్కడ తక్కువగా ఉంటుంది. ఇక్కడ సిటీలో కమ్యూనికేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, పల్లెటూరులో కమ్యూనికేషన్ డెన్సిటీ లేకపోతే పాపులేషన్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇది సింపుల్ సొసైటీ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. దీన్ని ఏమంటారంటే మెకానికల్ సాలిడారిటీ అంటారు. ఇది ఎక్కువగా ఏషియా లేకపోతే ఆఫ్రికా చిన్న చిన్న పల్లెటూరులకు సంబంధించినటువంటి సమాజాన్ని మనం ఈ యొక్క మెకానికల్ సాలిడారిటీ అంటారు.
ఇది చాలా ముఖ్యం. ఇది చూడడానికి మనకు అదేంటంటే మనకి ఇవన్నీ సాదాసీదాగా అవపడతాయి తప్ప సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సింపుల్ సొసైటీ, ఆర్గానిక్ సొసైటీ అనేది చాలా ముఖ్యం అన్నట్టు. ప్రతి వాళ్ళు కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా సిటీకి వచ్చి ఆటో నడుపుకుంటున్నారు, హోటళ్ళలో పనిచేస్తున్నారు, లేకపోతే సినిమా హాల్లలో పనిచేస్తున్నారు, లేకపోతే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. కానీ పల్లెటూరులో ఉండట్లేదు. వాళ్ళ చదువు దగ్గర ఏదో కొంచెం సాఫ్ట్ ఎందుకు చేస్తున్నారా అని అడిగాను నేను. మా ఊరు కొంతమంది చదువుకున్న పిల్లల్ని అడిగాను, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే, ఊర్లో ఉంటే అదే వ్యవసాయం వాళ్ళ చదువుకు తగ్గ పని అక్కడ దొరకట్లేదు. అదే సిటీలో అనుకోండి, ఫైల్ మోస్తాం ఒక ఆఫీస్లో, అది కొంచెం సాఫ్ట్ పని అన్నట్టు. చదువు రాయాలి, ఇప్పుడు ఒక దాంట్లో కూర్చుంటే ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చాము, ఇంత రాత పూతలు ఇవన్నీతో కూడిన పని అది 10th క్లాస్ చదువులో చేస్తారు. కాబట్టి మా ఊరు నుంచి చాలా ఎక్కువ మంది ఈ యొక్క చిన్న చిన్న జాబులలో పట్టణానికి వస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ యొక్క పల్లెటూరు అనేటివి సింపుల్ సొసైటీస్. అక్కడ మీకు సిటీకి ప్రతి ఎందుకు వస్తారంటే, ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబరు, స్కిల్స్, చదువు వీటన్నిటికీ అవకాశం ఉంది, వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాదాసీద సమాజం నుంచి ఆ యొక్క ఒక స్పెషలైజ్డ్ నైపుణ్యంతో కలిసి సమాజానికి ఎప్పటికి సమాజం మూవ్ అవుతుంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే, ఎమర్టర్ కేమ్ ఏం చెప్తాడు అంటే ఇంగ్లీష్లో, దెన్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్, ద డివిజన్ ఆఫ్ లేబర్ ఆల్సో ఇంక్రీజెస్. ఎప్పుడైతే జనసాంద్రత పెరుగుతుందో దానికి అనుగుణంగా డివిజన్ ఆఫ్ లేబర్ కూడా పెరుగుతూ ఉంటుంది. లేకపోతే సమాజాన్ని నడపడం అనేది చాలా చాలా కష్టం అన్నట్టు. ఒక ఎక్స్పర్ట్ ఇచ్చి ఒక లెక్చర్ ఇచ్చాడు అనుకోండి, అమర్త్య సేన్ వచ్చాడు అనుకోండి, ఆయన ఎకనామిక్స్లో ఎక్స్పర్ట్, సోషల్ వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఆయన ఎక్స్పర్ట్. ఆయన వస్తే మొత్తం ప్రపంచం మొత్తం వింటది. అంటే ఒక ఎక్స్పర్ట్ ప్రపంచానికి కావాల్సిన మొత్తం సిద్ధాంతాన్ని కనుక్కుంటున్నాడు. మీకు అర్థమైందా? ఒక ఎక్స్పర్ట్ మొత్తం ప్రపంచానికి, ఒక సమాజాన్ని, ఒక ప్రపంచాన్ని ఎట్లా నడపాలి అని ఒక సిద్ధాంతాన్ని ఆయన కనుక్కొని సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కనుక్కున్నాడు. కనుక్కొని ఒక సమాజంలో విద్య, వైద్యం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి అవి ఏదైతే డెవలప్ అయ్యారో దాన్ని మనం అభివృద్ధి చెందిన సమాజంగా ఆయన ఇండికేటర్స్ డెవలప్ చేశాడు. అంటే ఒక శాస్త్రంలో ఒక వ్యక్తి కనుక్కున్నాడు అంటే అది మొత్తం మానవాళికి మొత్తం ఉపయోగపడుతుంది. లైట్ కింద ఉన్నాం, ఇది ఒక మానవ సమాజానికి వచ్చినటువంటి ఒక అదన్నట్టు. ఇది ఎక్స్పర్టైజ్లే చేస్తారు. ఈ యొక్క విద్యుత్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులే దీన్ని కనుక్కున్నారు. దీనివల్ల అంటే ఈ యొక్క సాదాసీద సమాజానికి, ఈ యొక్క మన పట్టణ సమాజానికి గల తేడాను ఇక్కడ మీకు అర్థం చేసుకోవడానికి ఉదాహరణలను చెప్తున్నాను. సామూహిక మనసాక్షి భావన. ఇప్పుడు సంస్కృతి మరియు సైద్ధాంతిక స్థాయిలో యాంత్రిక సంఘీభావం కింద సామూహిక మనసాక్షి అంటే మనం తెలుసుకుందాం. డర్కహైమ్ ప్రకారం మనసాక్షి నమ్మకాలు మరియు ఆచారాల సమితిగా నిర్వర్తించాడు. ఇది సమాజంలో సగటు సాధారణ మరియు దాని సొంత జీవన శైలి కలిగి ఉన్న ఒక నిర్దిష్ట వ్యవస్థను ఏర్పరుస్తుంది. సామూహిక మనసాక్షి అనేది సమాజంలో సాధారణ రూపంలో ఉంటుంది మరియు దాని రూపానికి సంబంధించిన మరియు దాని కంటెంట్ సంబంధించిన పాత్రల మధ్య సులభంగా మనం తేడాను కనుక్కోవచ్చు. ఈరోజు మన సామూహిక మనసాక్షి అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్. దాన్ని ఏమంటారు అంటే, కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఇప్పుడు సంస్కృతి సైద్ధాంతిక స్థాయిలో యాంత్రిక సంఘీభావం కింద సామూహిక మనసాక్షి అంటే ఈ యొక్క కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సామూహిక మనసాక్షిని కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక గ్రామంలో మన గ్రామానికి అయితే మనం దాన్ని తిరిగి కొట్టాలనేది ఒక కలెక్టివ్, ఒక మనసాక్షి, ఒక సామూహిక మనసాక్షి భావం, కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఒక సినిమా చూస్తున్నాను నేను, అది మమ్ముట్టి. దాంట్లో ఏంటంటే గ్రామంలో ఆయన కొంచెం ఊరులో వ్యవసాయదారులు బాగా భూములు ఉన్నాను నేను. కానీ వాళ్ళ ఊరికి నీళ్లు రావాలి అంటే, వాళ్ళు పంటలు పండాలంటే పక్క ఊరు నుంచి రావాలి. ఆ పక్క ఊరు నుంచి రావాలి అంటే ఆ నీళ్లు రావడానికి వీళ్ళంతా ఊరోళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే, ఆ పక్క ఊరి భూస్వామిని వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తారు, ఒక అర్జీ చేస్తారు. అయ్యా, ఇంతకాలం మనం కోర్టుల చుట్టూ తిరిగాము, ఇంకా దేని చుట్టూ తిరిగాము, కానీ మాకు వాటర్ లేదు, మేము అడుగుతున్నామని ఒక మమ్ముట్టి వాళ్ళని దీనంగా ఒక జోల పెట్టి అడిగితే ఆయన మనసు కలిగి ఆ ఊరికి వీళ్ళ ఊరి నుంచి వాటర్ పంపిస్తాడు. అంటే పోయేదాన్ని ఆపకుండా, వాళ్ళ ఊరిలో ఆపకుండా వేరే ఊరికి పంపిస్తాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే సామూహిక యొక్క మనసాక్షి భావన అనేది
ఈ యొక్క సాధారణ సీదా ఊర్లలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బొడ్రాయి అంటారు మన ఊర్లలో. ఆచారాలు ఎట్లా ఉంటుందంటే, బొడ్రాయి దగ్గరికి అందరు పోయి మొక్కుతూ ఉంటారు. ఇది బొడ్రాయి అంటే అదొక ఒక గ్రామాన్ని, ఆ ఊరి బొడ్రాయి అనేది ఒక మొత్తం మనస్సాక్షి యొక్క, ఆ ఊరి మనస్సాక్షికి యొక్క అదొక సమితిగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన సిటీలో అనుకోండి, ఇప్పుడు అమరవీరుల స్తూపాలని ఉంటాయి, మీ అందరికీ తెలుసు అనుకుంటా. అది ఏంటి అంటే, తెలంగాణ అమరవీరుల స్తూపం అనేది హైదరాబాద్ లో ఉంది, గన్ పార్క్ అంటారు. దాని అర్థం ఏంటి అంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణ సమాజానికి అది సామూహిక మనస్సాక్షి భావన అన్నట్టు, అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది అది అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాలలో సామూహిక మనస్సాక్షి భావన, లేకుంటే పట్టణ ప్రాంతాల్లో సామూహిక మనస్సాక్షి భావన అనేది వేరు వేరు భిన్న భిన్న రూపాలలో ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. పల్లెటూరులో కానీ గిరిజన సమాజాలలో కానీ వీటికి సామూహికంగా ఎట్లా ఉంటుందంటే, మతాచారాల పట్ల ఎక్కువగా సామూహిక మనస్సాక్షి ఎక్కువగా ఉంటుంది. బోనాల పండుగ వచ్చింది, అసలు బోనాల పండుగ కొన్ని పండుగలు అయితే పల్లెటూర్లలో చాలా భారీ ఎత్తున చేస్తారు. అది దాని యొక్క దట్ ఈస్ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ దట్ విలేజ్. లేకపోతే మనకి ఇక్కడ విద్యా వైద్యం ఉన్నంతగా పల్లెటూర్లలో ఉండవు. కానీ అదే సిటీలో అనుకోండి, ఒక సినిమా రిలీజ్ అయిందంటే దానికి పెద్ద అసలు ఒక సినిమా స్టార్ వచ్చాడు, లేకుంటే ఒక హీరోయిన్ వచ్చిందంటే దానికి పెద్ద అది ఊరేగింపులు, పోస్టర్లు, పెద్ద పెద్ద సినిమా పోస్టర్లు అవపడతా ఉంటారు రోడ్ల మీద. చిరంజీవి అంటే ఒక పేరు కాదు కానీ పెద్ద పెద్ద హీరోలు కటౌట్లు, రాజకీయ నాయకుడు వచ్చాడు అంటే పెద్ద పెద్ద కటౌట్లు అనేవి మనకు ఇక్కడ అవపడతా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ సిటీ అంటే సామూహిక మనసాక్షి భావన సిటీలలో వేరుగా ఉంటుంది, పల్లెటూర్లలో వేరుగా ఉంటుంది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. సామూహిక మనస్సాక్షి రూపాల ఆధారంగా అంటే మనకి కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. అది సామాజిక బంధాల బలం, యాంత్రిక సంఘీభావం యొక్క లక్షణం. సామాజిక బంధాల బలం అంటే సోషల్ రిలేషన్స్. ఇప్పుడు సిటీలలో మనకు సామాజిక సంబంధాలు ఎట్లా ఉంటాయంటే, ఒకరికొకరు మాట్లాడుకోరు, లేకపోతే ఈ పక్కనోడు ఈ పక్కన ఎవడు అనేది విషయం తెలియదు. అదే పల్లెటూరు అనుకోండి, నువ్వు ఎవరు తెలిసినా తెలియకపోయినా నువ్వు అంటే అందరికి తెలుస్తుంది. అందుకనే ఒక నానుడి, నువ్వంటే అందరికి తెలవాలంటే పల్లెటూరులో ఉండాలి, నువ్వంటే ఎవరికి తెలియకూడదు అంటే సిటీలో ఉండాలి. అంటే అక్కడ యాంత్రిక సంఘీభావం ఎట్లా ఉంటుంది అంటే, ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి తెలుసు. దాన్నే సోషియాలజీ ఏమంటారంటే ఫేషియల్ ఇంటరాక్షన్ అంటారు. ఇప్పుడు సిటీలలో ఫేషియల్ ఇంటరాక్షన్ ఉంటుంది. వాడు ఫోన్లో నువ్వు ఒక కాలర్కి ఫోన్ చేసావు అనుకోండి, ఇప్పుడు డయల్ ఒక నెంబర్ తెలుసుకోవాలంటే డయల్ చేస్తావు, పక్కన ఎవడు మాట్లాడుతున్నాడో తెలియదు. నీకు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది సిటీలలో సాధ్యం కాదు. కానీ అదే ఒక పల్లెటూరుకి ఏంటంటే ఫేషియల్ ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళు మనిషిని చూస్తే కానీ నమ్మరు. నువ్వు ఫోన్లలో మాట్లాడి, మీకు ఇంటర్నెట్లో, మీకు యూట్యూబ్లో పడి అట్లా కూడా నమ్మరు జనాలు. అక్కడ సిటీ గ్రామీణ ప్రాంతాలలో ఏంటి అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. సిటీలోనేమో ఆ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, 1,80,60,40 లక్షల మంది ఉన్నారు. అది సాధ్యం కాదు. ఎట్లా అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది అది పట్టణ సమాజంలో సాధ్యం కాదు, కానీ గ్రామీణ సమాజంలో సాధ్యం అవుతుంది. దీనికి గల కారణాలు ఏంటని ఇక్కడ చెప్తున్నాడు ఎవరు, ఎవెల్ డర్కైమ్. సామాజిక బంధాల బలం, యాంత్రిక సంఘీభావం యొక్క లక్షణం. ఇది 3 వేరియబుల్స్ లో డర్కైమ్ చెప్పాడు. సామూహిక మనసాక్షి మరియు వ్యక్తి యొక్క మనసాక్షి మధ్య సంబంధం. ఇక్కడ కలెక్టివ్ కాన్షియస్నెస్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. ఒక వ్యక్తికి ఉండే ఒక మనసాక్షి మరియు ఈ యొక్క మొత్తం సమాజానికి ఉండే మనసాక్షి, ఈ 2 మనసాక్షుల మధ్యలో అనేది సంబంధం ఉంటుంది. సామూహిక మనసాక్షి యొక్క దశల సగటు తీవ్రత అంటే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క దశ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మొన్న మణిపూర్ విషయం జరిగేసరికి అది మొత్తం దాని యొక్క మానసిక సాక్షి అనేది చాలా ఎక్కువ తీవ్రంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈ దశలన్నింటిలోనూ ఎక్కువ లేదా తక్కువ దృఢత్వం అంటే దీంట్లో ఎక్కువగా ఒక్కొక్కసారి కలిసి ఉంటారు, గట్టిగా ఉంటారు, ఒక్కొక్కసారి ఏదో అలా చేస్తున్నప్పుడు నారాయణుడు ఒక కవిత రాశాడు, ఆ కవిత రాసేసి ఏదో అలా రాసి అట్లా చేతులు దులుపుకోవడం అనేది కూడా ఉంటుంది. అంటే ఈ రకంగా ఈ సామూహిక మనసాక్షి అనేది వ్యక్తికి మరియు సమాజానికి మధ్యలో ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా సామూహిక మనసాక్షి యొక్క సగటు దశ తీవ్రతంగా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది అనేది చూస్తారు. మరీ ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు అందరు రోడ్ల మీదకి వచ్చారు, ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చేసి మొత్తం అందరిని ఉంచుతారు. ఇది ఈ రకంగా సగటు మానసిక తీవ్రత ఉంటుంది. వీటన్నిటిలో ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది. దీన్ని మనం సామూహిక మానసిక కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు.
సమాజంలో విశ్వాసాలు మరియు ఆంక్షలు ఎంత ఎక్కువగా ఉంటే వ్యక్తి స్వేచ్ఛకు అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. అందువల్ల యాంత్రిక సంఘీభావం ప్రభావం ఉన్న చోట బలమైన మరియు విస్తృతమైన సామూహిక మనస్సాక్షి ఉంటుంది. ఎక్కడైతే సమాజంలో విశ్వాసాలు మరియు ఆంక్షలు ఎంత ఎక్కువగా ఉంటే వ్యక్తి స్వేచ్ఛ అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తిగా నువ్వు ఎదగాలి అంటే సిటీకి రావాలి. అదే మన పల్లెటూరులో ఉంటే ఏమవుతుందంటే అది బలమైన విస్తృతమైన మానసిక మనస్సాక్షి ఉంటుంది. అంటే చాలా బలమైనటువంటి కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఒక్క ఊరికి జరిగిందంటే ఊళ్ళో అందరూ వచ్చి ఆడవాళ్ళు మొగలంతా ఎగబడతారు. అంటే సామూహిక మనస్సాక్షి అనేది ఎక్కువ ఉంటుంది. ఇది విస్తృతంగా ప్రజల కార్యకలాపాల్లో సామరస్య సంబంధాలు తెస్తుంది. అంటే ఒక మనిషిని ఇంకొక మనిషిని సపోర్ట్ చేయాలంటే అది పల్లెటూరులో చేస్తాడు. సిటీలలో ఒక మనిషి ఇంకో మనిషి చచ్చిపోయినా కానీ వాడు పట్టించుకోడు. ఎందుకంటే సిటీ వేరు, పల్లెటూరు వేరు. అక్కడ మానసిక ఈ యొక్క విస్తృత మానసిక సంబంధాలు ఉంటాయి. అదే ఈ యొక్క సిటీలలో ఉండవు. ఇది మొత్తం సమాజాన్ని కలిగి ఉంటుంది, లేదా సంఘం యొక్క ముఖ్యంగా అవతరవుతుంది. అంటే ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది మొత్తం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, లేకుంటే మొత్తం సమాజం అనేది పల్లెటూరులు అనేది ఎంత మానసికంగా దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సామూహిక మనస్సాక్షి విషయాల ఆధారంగా అంటే ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఏ రకంగా వస్తుంది అంటే, ఇప్పుడు ఎవడు ఒక చోట నువ్వు రారా నాకు ఈ పని అంటే రాడు, వానికి కూడా ఆ పని అవసరం ఉంది అంటే వస్తాడు. ఇప్పుడు విద్యార్థులంతా ఉన్నారనుకోండి, ఇప్పుడు నిన్న నేను పోతా ఉంటే ఇక్కడ అందరు పిల్లలంతా టీపీఎస్సి వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి అని చేస్తూ ఉన్నారు. అంటే ఎగ్జామ్ ఇంకొక 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే మీరు చదువుకోవడానికి కుదురుతుందని పిల్లలు అంటున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం పోస్ట్ పోన్ చేస్తే ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మనం ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా చాలా కష్టం కాబట్టి ఇప్పుడే పెడతామని ప్రభుత్వం అంటున్నది. విద్యార్థులు ఏమో లేదు ఇప్పుడు కాదు కొంచెం చేపిన తర్వాత పెట్టాలి. అంటే ఒక విషయాన్ని బట్టి నీకు సంఘీభావం వస్తుంది. అంటే నువ్వు చెప్పే తీసుకున్నటువంటి అంశము దాన్ని బట్టి నీకు సంఘీభావం అనేది వస్తుంది. అది కలెక్టివ్ కాన్షియస్. అంటే విద్యార్థులకు మొత్తం కదలాలంటే ఏదో ఒక విద్యార్థికి సంబంధించిన విషయం అయితేనే ఎక్కువ కదులుతారు. అదే వ్యవసాయదారులకు సంబంధించిన వాళ్ళ విషయం అంటే వ్యవసాయదారులు కదులుతారు, స్త్రీలకు సంబంధించిన విషయం అయితే స్త్రీలు కదులుతారు. ఈ రకంగా సామూహిక మనస్సాక్షి అనేది విషయాల ఆధారంగా ఉంటుంది అనేది మనకు చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. సమాజం సాధారణ విశ్వాసాలు మరియు ఆంక్షలు నియంత్రించబడుతుంది. ఆ సమాజంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినందున ఇది జరుగుతుంది అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఆర్గానిక్ సాలిడారిటీ, ఇప్పుడు అసలైనటువంటి విషయానికి వచ్చాం. మన సిటీ ఆర్గానిక్ సాలిడారిటీ అంటే శ్రమ విభజన అనేది సేంద్రియ సంఘీభావానికి ఒక ఆవశ్యక స్థితి అని డర్కైమ్ అభిప్రాయపడ్డారు. శ్రమ విభజన అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీకి చాలా ముఖ్యమని ఆయన చెప్పాడు. అంటే ఈ యొక్క పని విభజన లేకుంటే ఈ శ్రమ విభజన అనేది ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీకి అది పునాది అని ఆయన చెప్పాడు. ఇది సామాజిక సారూప్యత ద్వారా ఏర్పడిన దాన్ని క్రమంగా భర్తీ చేస్తుంది. ఇక్కడ వ్యక్తి సమాజం కలిగి ఉన్న భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో సమాజంలో అనేది సామాజిక బంధాల ద్వారా పరస్పరం అనుసంధానించబడిన విభిన్న మరియు నిర్దిష్ట విధుల యొక్క అమరిక. ఈ భావంలో వ్యక్తుల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తాయి. ప్రతి వ్యక్తి తన నిర్దిష్ట కార్యాచరణ క్షేత్రాన్ని కలిగి ఉంటాడు మరియు తాను లేదా తను ఆ ప్రాంతాన్ని మాత్రమే పరిమితం చేసుకుంటాడు. అందువల్ల వ్యక్తి యొక్క మనసాక్షి సామూహిక మనసాక్షి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అండ్ కలెక్టివ్ కాన్షియస్నెస్. సిటీలో ఏంటి అంటే ప్రతి వాళ్ళు ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఎక్కువ కలిగి ఉంటారు. అంటే వాడు వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగతమైనటువంటి మన యొక్క ఎక్స్పర్టైజ్ ఇది ఉంటుంది. ఉదాహరణకి వాచ్ రిపేరర్ ఉంటాడు. వాచ్ రిపేరర్స్ మండలంలో కానీ జిల్లా కేంద్రాలు కానీ హైదరాబాద్లో వాని పని ఏంటి అంటే వాడు దాని మీదనే వాడు ఫోకస్ చేస్తాడు. బైక్ రిపేరర్ ఉన్నాడు. బైక్ రిపేరర్ ఏం చేస్తాడండి, బైక్ అనేది వాడు దాంట్లోనే ఎక్స్పర్ట్ ఇక వాడు అట్లా మొత్తం మెకానిక్, వాచ్ మెకానిక్ కానీ, మీకు రేడియో మెకానిక్, టీవీ మెకానిక్, కంప్యూటర్ మెకానిక్, లేకుంటే రిపేరర్, ఇట్లా మనం రిసీవింగ్ మిషన్ రిపేరర్, ఇట్లా మొత్తం ఏ రిపేర్ తీసుకున్నా కానీ మనకేంటి అంటే అది మొత్తం సమాజం మొత్తం ఈ యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. పల్లెటూరు అట్లా కాదు. అట్లా అది పల్లెటూరు అనేది వ్యవసాయం అంటే ఎవరైనా చేయవచ్చు. కానీ నైపుణ్యాలతో ఉన్న పని, ఇప్పుడు నువ్వు ఒక మెకానిక్ బండి తెలుసుకోవాలంటే నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల పాటు నువ్వు ఒక సీనియర్ మెకానిక్ దగ్గర పనిచేయాలి.
అంటే 2 సంవత్సరాలు పనిచేస్తే గానీ నువ్వు సైకిల్ మెకానిక్ గానీ, లేకుంటే ఏదైనా ఒక మెకానిక్ ఒక వాచ్ రిపేరర్ గానియండి, లేకుంటే ఏదైనా ఒక మెకానిక్ పని నేర్చుకోవాలంటే 2, 3 సంవత్సరాల పాటు నువ్వు అసిస్టెంట్‌గా చేస్తే గానీ నీకు తెలియదు. ఏసీ మెకానిక్ గానియండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి అంటే ఈ యొక్క ఆర్గానిక్స్ ఈ యొక్క శ్రమ విభజన అనేది చాలా ముఖ్యం. చాలా ముఖ్యము. దాంట్లో మళ్ళీ కౌశల్యం అంటే ఎక్స్‌పర్టైజ్ అంటే అవసరం. ఎందుకు ఇది అవసరం వస్తది అంటే ఇవాల్టర్ ఏం చెప్తాడు అంటే ఈ యొక్క పెరుగుతున్నటువంటి సమాజం యొక్క అవసరాల దృష్ట్యా సమాజం పెరుగుతున్నటువంటి సమాజ అవసరాల దృష్ట్యా ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీ అనేది చాలా ముఖ్యమని ఆయన చెప్తాడు. అట్లా ఈ యొక్క ఎక్స్‌పర్టైజ్ అనేది వస్తుంది. ఇక్కడ పల్లెటూళ్ళలోనేమో ఈ యొక్క సామూహిక ఎక్కువ ఉంటుంది. ఇక్కడనేమో వ్యక్తిగతంగా వ్యక్తి ఎక్కువగా తన యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ ఇట్లాంటివన్నీ కూడా అతను ఎక్కువగా ఇక్కడ అనుభవిస్తాడు. ఎక్స్‌పర్టైజ్ కూడా ఉంటుంది. ఇది సిటీ అనేది చాలా కాంప్లెక్స్ అండి. ఇది ఎట్లా అంటే చాలా సంక్లిష్టమైంది. ఇప్పుడు ఒక ఎంత సంక్లిష్టమైంది అంటే మనం ఒక పేషెంట్ ఒక హాస్పిటల్ తీసుకెళ్తే దాంట్లో ఒక 5-6 డాక్టర్లు వస్తాడు. ఒకడు హార్ట్ సర్జన్ ఉంటాడు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే నీకు ఎనస్థీషియా ఇచ్చే ఒక డాక్టర్ ఉంటాడు. వాడు అనస్థీషియాని కనుక అంటే ఇప్పుడు నువ్వు ఒక కన్ను దెబ్బతింటే నీ కన్ను రిప్లేస్ జరుగుతుంది. లేకపోతే నీకు మన ఎట్టి ఆపరేషన్ జరుగుతుంది. ఏం ఆపరేషన్? ఈ యొక్క ఈ కిడ్నీ ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి. కిడ్నీ ఆపరేషన్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే 3-4 డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్లు ఏంటి అంటే ఒకడేమో కిడ్నీ తీయడానికి, దాన్ని రిప్లేస్ చేయడానికి, దాన్ని చూడడానికి, ఇంకోటి అనస్థీషియా అని ఒక డాక్టర్ ఉంటాడు. ఆ అనస్థీషియా డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఏ మోతాదులో అనస్థీషియా అంటే మనం వాడు మన డాక్టరు కత్తి పెట్టి కోసినప్పుడు అదేంటంటే మనకు నొప్పి లేకుండా అనస్థీషియా ఇస్తారు. అంటే మనకు అది అర్థం కాకుండా అనస్థీషియా కనుక కొంచెం ఎక్కువ తక్కువ అయిందనుకోండి మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. అంటే దాన్ని బట్టి నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే అనస్థీషియా ఇవ్వడం అనేది అది చాలా 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 కేర్ఫుల్గా, చాలా భద్రంగా, చాలా తెలివిగా, చాలా సున్నితంగా చేయవలసినటువంటి పని. అది ఒక్కసారి కింది మీద అనుకోండి అనస్థీషియా ఎక్కువైనా మనిషి చచ్చిపోతాడు, తక్కువైనా పెయిన్ భరించలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఒక ఆపరేషన్ చేయడానికి 4-5 ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉండాలి అంటే దాని ఏంటంటే శ్రమ విభజన అనేది అది జరిగింది. ఎనస్థీషియా డాక్టర్ ఎనస్థీషియానే ఇస్తాడు, ఇక వేరే వాడు పని చేయడు. అంటే దాన్ని అక్కడ శ్రమ విభజన అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఇట్లా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వివిధ రకాలైనటువంటి విభజనకు గురయ్యి దాంట్లో ఎక్స్పర్ట్కి గురయ్యి ఉంటారు. కాబట్టి శ్రమ విభజన అనేది మనకు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చాలా చాలా ముఖ్యం. మరి ప్రధానంగా సిటీ లైఫ్ని అర్థం చేసుకోవడానికి చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు ఎరువులు వేస్తారు, పల్లెటూరులో ఎరువు వేస్తారు, కెమికల్ వేస్తారు, చేనులకు ఏమైనా పత్తికి ఏమైనా రోగం వస్తే చేను వేస్తారు. ఆ కెమికల్ ఎవరు తయారు చేస్తారు? అది ల్యాబ్లో ఒక ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ఏ మోతాదులో మనం మందు కలిపితే ఆ పురుగు చచ్చుద్ది అనేది మనకు వరి చేనులో కానీ, లేకపోతే చిలుకలలో కానీ, లేకుంటే గ్రౌండ్ నట్లో కానీ ఇవన్నీ ఎట్లా ఎవరు చేస్తారు అంటే ఏ మోతాదులో దాన్ని మందిస్తే అది పోయిద్ది అనేది అది ఈ యొక్క సైంటిస్ట్ చేస్తాడు. అంటే దాన్ని ఎక్స్పర్టైజ్ అంటే శ్రమ విభజన జరుగుతుంది ఇక్కడ. మీరు అందుకనే చూస్తూ ఉంటారు ఊర్లలో పోతే నవక్రాన్ అని, లేకపోతే ఎండ్రిన్ అని చాలా మంది పల్లెటూళ్ళలో ఆత్మహత్యలన్నీ ఎట్లా చేసుకుంటారంటే ఎండ్రిన్ తాగింది వాళ్ళు అందులోనే చనిపోయారు అని చెప్తారు. ఎండ్రిన్ అనేది చాలా ఫాస్ట్ గా విషయం ఎక్కిపోతుంది. దాన్ని తయారు చేసేవాడు సిటీలో తయారైతుంది, పల్లెటూరులో తయారు కాదు. దానికి ఎక్స్పర్టైజ్ అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరుగుతుంది. ఆ జరిగి అట్లా ఎక్స్పర్టైజ్ అయ్యి అది ఆ మందులు తయారైతాయి. ఇప్పుడు మన ఫార్మా కంపెనీలు కానివ్వండి, లేకపోతే సిప్లా కంపెనీలు కానివ్వండి, మీకు మెడిసిన్ మొత్తం సిటీలలో ఒక ఎక్స్పర్టైజ్డ్ కమ్యూనిటీ. ఈ మెడిసిన్ అయితే ఇంకా నేను కరెక్ట్ దానికి వచ్చాం. మనం ఒక ట్యాబ్లెట్ తయారు చేయడానికి కొన్ని 100 రకాలైన రీసెర్చ్ జరుగుతుంది. అంతెందుకు ఇప్పుడు మనకు కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందండి? కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మొత్తం సైంటిస్టులంతా అది అసలు దాని మీద పరిశోధన చేసి మొత్తానికి హైదరాబాద్లో కూడా ఆ డోసును ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. అంటే దానికి ఎంతో రకమైనటువంటి ఎక్స్పర్ట్ అనేది ఉండాలి. సిటీలోనే సాధ్యమైంది. ఇప్పుడు దీక్షగుంటలోనో, లేకపోతే సూర్యపీడిలోనో, ఇంకేదో ఊర్లోనో మనం దాన్ని ఆ మందును అదేంటి దానికి మన ఎక్స్పర్టైజ్ దాన్ని తయారు చేయడం అనేది సాధ్యం కాదు. అది సిటీలో పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి,
ఆ కంప్యూటర్ ఉంటాయి, నిర్దిష్టాన్ని, గరిష్టాన్ని, వాల్యూమ్ని, ఇంటెన్సిటీ. కంప్యూటర్ అంటే అర్థం ఏంటంటే గణాంకాలు చేసేదాన్ని. అంటే ఒక ఒక లెక్కను, ఒక మంత్రం మనం కనుక్కుంటే అది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది, దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, ఎంత పనికి వస్తుంది అని చెప్తుంది కంప్యూటర్. కొన్ని వందల కంప్యూటర్లు ఉపయోగించి దాన్ని ల్యాబ్లలో దాని నిర్దిష్టతను, ప్రమాణాన్ని చూసి అప్పుడు అది జనాలలోకి పంపిస్తారు. అది మనిషికైనా కానీ ట్రయల్స్ అంటారు. దాన్ని ట్రయల్స్ అంటే ఒక మందుని కానీ ఒక దాన్ని సమాజంలో పంపించే ముందు దానికి చాలా ట్రయల్స్ జరుగుతాయి. అది అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే అది జనాలకు పోయింది. అది మన పంటలకు వేసే మంది అయినా కానీ, మనకు మనుషులకు దూరం వచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా జరిగినటువంటి విషయాలు కానీ, అది మొత్తంగా ఇట్లా జరిగిన తర్వాతనే అది ప్రజలకు పోయింది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే సిటీలు అనేటివి పూర్తిగా ఒక ఒక కౌశల్యం కలిగి, ఒక నిపుణత కలిగి, ఒక డివిజన్ ఆఫ్ లేబర్ కలిగి ఈ రకంగా ఉంటాయి. దీన్ని ఆర్గానిక్ సాలిడారిటీ అంటారు. ఇది చాలా చాలా ముఖ్యం. నేను చెప్పడానికి చాలా సింపుల్ గా అవపడుతున్నది, కానీ అది మనం ప్రాక్టికల్ గా చూస్తే అది చాలా చాలా దాని మీదనే ఈ యొక్క సమాజం మొత్తం, ఈ ఆధునిక సమాజం ఆధారపడి ఉన్నది. దానికి ఉదాహరణ ఏం చెప్తాడు అంటే ఎంఎల్ డర్కైమ్, ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీ అనేది ఇప్పుడు నేను చెయ్యి ఊపుతున్నాను, ఈ చెయ్యి అనేది మెదడుకు, కళ్ళకి, నా గుండెకును, వేరే శరీరం, కాళ్ళకి, కాలు వేళ్ళకి, చేతి వేళ్ళకి, ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి ఇవన్నీ. అంటే ఇది ఆర్గానిక్ సాలిడారిటీ అంటే ఒకదానికి ఇవన్నీ ఈ చేయి పని చేస్తే కన్ను కనిపిస్తుంది, కానీ ఇవన్నీ కలిసి ఉంటాయి. దీన్ని ఆర్గానిక్ సాలిడారిటీ అని చెప్తాడు. సిటీలు అనేటివి ఈ రకంగా ఉంటాయి. అయితే ఈ పల్లెటూరు నుంచి సిటీకి ఎందుకు మారుతుందా అంటే రెండు విషయాలు చెప్తాడు. ఒకటేమో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరగడం వల్ల పల్లెటూరు నుంచి సిటీకి జనాలు మారుతారు. ఇంకోటి ది వాల్యూమ్ ఆఫ్ పాపులేషన్ పెరగడము, ది వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరగాలి. కాబట్టి ఈ ఎక్స్పర్టైజ్ వస్తాడు అనేది మనకు చెప్తాడు. ఆర్గానిక్ సాలిడారిటీలో సామూహిక మనసాక్షి ఒక కొత్త రూపం. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీ అంటే పట్టణాలలో ఉండే సాలిడారిటీ. ఈ సేంద్రియ సంఘీభావము ఎక్కువగా ఉన్న సమాజాల్లో, సాధారణ సమాజాలు కూడా చక్కగా నిర్వహించబడతాయి. సామాజిక నిర్మాణం కూడా చాలా చక్కగా ఉంటుంది. మరియు సెగ్మెంటల్ సామాజిక నిర్మాణం వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే ఒక గ్రామీణ వాతావరణానికి, పట్టణానికి వ్యవస్థీకృతమైనటువంటి తేడాలు ఉన్నాయి. అక్కడ చాలా సాదాసీదాగా ఉంటారు. ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్, ఫేషియల్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది. సిటీలలో వేరుగా ఉంటుంది, ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వ్యవస్థీకృత సామాజిక నిర్మాణం వివిధ అవయవాల వ్యవస్థ ద్వారా వర్గీకరించబడుతుంది. ప్రతి ఒక్క అంటే నిర్దిష్ట పాత్ర కలిగి ఉంటుంది. అంటే ప్రతి విషయం కూడా సిటీలలో ఎట్లా ఉంటుందంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజన అనేది ప్రతి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పనులలో ఉంటుంది. ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాం, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీవీ స్టూడియోలో ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూర్చే వాళ్ళు, ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్, లాంగ్వేజ్ కరెక్షన్స్, కలర్ ప్రింటింగ్ చూసేవాళ్ళు, లైటింగ్ చూసేవాళ్ళు, ఆ తర్వాత పేపర్ను ఇంటికి చేర్చేవాళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఇది నిర్దిష్టమైనటువంటి పాత్ర, ప్రతి వ్యక్తి కూడా నిర్దిష్టమైన పాత్ర కలిగి ఉంటాడు. కార్టూనిస్ట్ ఉన్నాడు శ్రీధర్, ఆయన ఈ మధ్యలో ఈనాడు నుంచి డిజైన్ చేశారు. ఆయనే అది ఒక కార్టూన్సే వేస్తాడు, ఆయనకి వేరే పని ఏం చేయడు. పేపర్ ఆయన వేసిన కార్టూన్ అనేది ఒక పక్కన వస్తుంది. ఇప్పుడు అక్బర్ ఉన్నాడు ఆంధ్రజ్యోతిలో, ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి కార్టూన్ వేస్తాడు. అట్లా వేయడం ద్వారా అనేది అది ఒక నిర్దిష్టమైన పని, ఆయన పెయింటింగ్ తప్ప వేరే పని ఏం చేయడు. ఈ రకంగా ఒక స్పెషలైజ్డ్ అనేది అంటే ఒక కౌశలంతో కూడుకున్నటువంటి కొన్ని పనులు వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి అది వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. దీన్ని మనం ఆర్గానిక్ సాలిడారిటీ అంటాం. ఇది చాలా చాలా ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక సోఫిస్టికేటెడ్ వేలో ఇది నడుస్తూ ఉంటుంది. సిటీలు మొత్తం ఒక రోజు ఊహించుకోండి మీరు, హైదరాబాద్ కానీ, న్యూయార్క్ సిటీ కానీ, జపాన్ కానీ, ఒక రోజు దీని నిర్వహణలో ఎన్ని లక్షల మంది ఇన్వాల్వ్ అవుతారో మీరు ఒకసారి ఊహించుకోండి. ఒక మున్సిపాలిటీ వాడు ఒక రోజు రాకపోతే మొత్తం దుర్గంధం వస్తుంది. ఒక రోజు నీళ్లు రాకపోతే మొత్తం సిటీ మొత్తం ఎండిపోయింది. అంటే ఆ నీళ్లు చేసేవాడు ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి అని అర్థం. అంటే ఒక రోజు సిటీ నిర్వహణలో కొన్ని లక్షల మంది కౌశలం కలిగిన వాళ్ళు, నీకు జనాభా మన శ్రమ విభజన జరిగి వాళ్ళ పనులు చేస్తే సిటీ రన్ అయిపోయింది. ఒకరోజు ట్రైన్లు ఎంఎంటీఎస్ ఆగిపోతే మొత్తం సిటీ మొత్తం ఆగిపోయింది. ఏపీఎస్ఆర్టీసీ ఆగిపోతే సిటీ మొత్తం ఆగిపోయింది. అంటే సిటీ మొత్తం కూడా ఒక శరీరం లాగా ఎప్పటికీ ప్రతి ఒక్కొక్క చెయ్యి కన్ను పని ఎట్లా చేస్తుందో అదే ప్రతి విభాగం కూడా, సిటీలో ఉన్న ప్రతి విభాగం కూడా వాళ్ళ పనులు చేయడం వల్ల ఈ సిటీ అనేది అది చాలా రన్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఆర్గానిక్ సాలిడారిటీ అంటారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ సొసైటీస్ అండ్ యూరోపియన్ సొసైటీస్ ఆర్ ఆర్గానిక్ సొసైటీస్.
ఈ యొక్క ఆధునిక సమాజాలు 21వ శతాబ్దపు సమాజాలు మొత్తం కూడా ఈ యొక్క ఆర్గానిక్ అంటే సేంద్రియ సంఘీభావం కలిగినటువంటి సమాజాలు ఇవి చాలా కాంప్లికేటెడ్ గా కొన్ని లక్షల మంది విభజనతో కూడుకొని ఉంటాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫార్మల్ ఆధారంగా సేంద్రియ సంఘీభావం యొక్క స్థితిలో సామూహిక మనసాక్షికి ఏ రూపాన్ని తీసుకుంటుందనే ప్రశ్నకి ఇప్పుడు మనం తిరుగుతాం. సామూహిక మనసాక్షి యొక్క పరిమాణము, దాని తీవ్రత మరియు నిర్ణయాత్మకత పరిగణలోకి తీసుకున్న తర్వాత దర్కుహెమ్ సామాజిక మనసాక్షి రూపాల గురించి వాదించాడు. ఇక్కడ వాల్యూమ్ స్థిరంగా ఉంటుంది లేదా బహుశా తగ్గిపోతుంది, అయితే దాని తీవ్రత మరియు నిర్ణయాత్మక పాత్ర క్షీణిస్తుంది. శ్రామిక విభజనలో ప్రగతిశీల అభివృద్ధి ద్వారా సమాజం యొక్క పురోగతి సామూహిక రాష్ట్రాల తీవ్రత మరియు నిర్ణయాత్మకతలో క్షీణతకు దారితీస్తుంది. అంటే ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీ అనేది ఈ యొక్క ప్రగతిశీల అభివృద్ధి ద్వారా సమాజం యొక్క పురోగతి సామూహిక రాష్ట్రాల తీవ్రత మరియు నిర్ణయాత్మకతలో క్షీణతకు దారితీస్తుంది. అంటే ఈ యొక్క ప్రోగ్రెస్ అనేది సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది మనకు ఎంఎల్ డర్కీమ్ చెప్తున్నాడు. సామూహిక మనసాక్షి యొక్క వ్యక్తులను సామూహిక దిశలో తీసుకెళ్ళడానికి తక్కువ బలం ఉన్నట్లు అనిపిస్తుంది. సామూహిక మనసాక్షి యొక్క ప్రవర్తన నియమావళి అనిశ్చితంగా మారడంతో ఒక వ్యక్తి స్వీయ ప్రతిబింబం కోసం ఎక్కువ అవకాశం పొందుతాడు. ఇది స్వీయ స్వేచ్ఛకు మరింత అవకాశాన్ని అందిస్తుంది. సిటీలో ఏంటి అంటే ఒక వ్యక్తి బాగా రాస్తున్నాడు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాడు. ఈ బాగా రాసే వ్యక్తిని అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అంటే సిటీలో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎక్కువ. ఇప్పుడు శ్రీరామ్ రాస్తాడు పాటలకి, లేకుంటే చంద్రబోస్ మొన్ననే ఆస్కార్ అవార్డు పొందాడు నాటు పాటకి. అంటే ఆ పాటలు రాయడానికి నేను 9 నెలలు తీసుకున్నానని చెప్తున్నాను. అంటే గ్రామీణ వాతావరణం, జొన్న రొట్టె, ఆ తర్వాత పండు మిర్చి కారం అనే ఈ పదాలను వాడడానికి కూడా ఆయన అక్కడ పరిశోధన రకంగా రాశాడు అని చెప్తారు. అంటే దాంట్లో ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ, అతని ప్రతిభకి ఎక్కువ అవకాశం ఉంది. ఇది సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఈ యొక్క వ్యక్తి స్వేచ్ఛ అనేది ఈ యొక్క సిటీలోనే సాధ్యం. అది పల్లెటూరులో వ్యక్తి స్వేచ్ఛ అంటే మీరు రాసుకుంటా కూర్చుంటా అంటే వాళ్ళు కూర్చొని. ఇప్పుడు మా ఇంట్లోనే నేను కవితలు రాస్తే ఒక్కోసారి తిట్టేవాళ్ళు, ఏంట్రా మీకు దుకాణం పని లేదా, లేకపోతే వ్యవసాయం పని లేదా, కొట్టు పని లేదా, రాయడానికి. సిటీలో అట్లా ఉండదు. నువ్వు రాస్తే నీకు డబ్బులు ఇస్తారు. ఒక పాట రాస్తే నీకు ఇన్ని లక్షలు ఇస్తారు. గుల్జారు ఒక పాటకు 10-12 లక్షలు తీసుకుంటారు. నాకు తెలిసి తెలుగు వాళ్ళలో కూడా ఒక పాట రాస్తే నాకు తెలిసి 5-6 లక్షలు, అంటే బాగా పేరు పొందిన రచయితలు 5-6 లక్షలతో తక్కువ తీసుకోవాలి. మరి అదే ఒక 5-6 లక్షలు నువ్వు వ్యవసాయం చేస్తే వస్తారా? అది ఎందుకంటే నువ్వు రాయగలుగుతావు, వాళ్ళకి అవసరం ఉంది. అంటే అది అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా మనకు సమాజాన్ని ఈ యొక్క డివిజన్ ఆఫ్ లేబర్ శ్రమ విభజన జరిగింది. సేంద్రియ సంఘీభావం అంటే ఆర్గానిక్ సాలిడారిటీ సిటీగా అనేది ఈ యొక్క దీని మీద, ఈ యొక్క శ్రమ విభజన మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ, ఆ తర్వాత క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు సిటీలలో ఎక్కువగా అవకాశం ఉంది. పల్లెటూరులో కూడా సృజనాత్మకత ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, కానీ వాళ్ళు ఎక్కువగా ట్రెడిషన్స్ మీద ఆధారపడతారు. సింపుల్ సొసైటీ కాబట్టి వాళ్ళు అంతగా తెలియదు. కొత్త ఆలోచన వచ్చిందంటే వాళ్ళు అంతగా తొందరగా వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. రోజు రోజుకి వేగవంతంగా పరిశోధన మారుతుంది. సమాజాన్ని వాళ్ళకు కావాల్సినవి అందించే బాధ్యత కూడా పరిశోధకుల మీద ఉంది, శాస్త్రవేత్తల మీద ఉంది. వాళ్ళు ఇంకా ఎక్కువగా పరిశోధన చేస్తారు, కొత్త విషయాలు కనుక్కుంటారు. అది ప్రజలకు అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఉదాహరణకి మొదట్లో ట్రైన్ నడిచినప్పుడు ఏమైంది అంటే మాలాంటి పల్లెటూర్లలో అసలు జనాలు భయపడిపోయేవాళ్ళు. అంటే పడిపోయిద్దేమో అని. ఫస్ట్ కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా మనిషి నమ్మలేదు. ఎట్లా అంటే ఒక మనిషి ఒక వేరే వ్యక్తితో మాట్లాడడం ఏంటి, అది మనం చూసి, ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం, అసలు వైర్ లేకుండా ఫోన్ ఉండడం అనేది కూడా ఒక ఆశ్చర్యం. దాన్ని ఎంతో పరిశీలన చేసేసి వైర్ లేకుండా ఫోన్ చేసి, సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అసలు వైరే ఉండదు దానికి, కానీ మన తరంగాల ద్వారా అది మనం మాట్లాడుతున్నాం. అది ఎంత సాధ్యమైంది? ఒక సెల్ ఫోన్ అనేది నువ్వు పోతా మాట్లాడుతున్నావు, అది ఎంత సాధ్యమైందంటే అది ఎట్లా సాధ్యమైందంటే ఈ యొక్క పట్టణాలలో ఉండే ఒక వ్యక్తి స్వేచ్ఛలో నుంచి పుట్టుకొచ్చినటువంటి, సృజనాత్మకలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక శాస్త్రవేత్తలు చేసినటువంటి ఒక పరిశోధన ఫలితంగా వచ్చినటువంటి విషయమే సెల్ ఫోన్. అది మొదట్లో ఆర్మీ వాళ్ళు వాడేవాళ్ళు, ఆ తర్వాత వేరే వాళ్ళు సామాన్యులకు వచ్చింది. అది అంటే ఇట్లా వ్యక్తిగత స్వేచ్ఛ, పరిశోధన, రకరకాల భిన్నమైనటువంటి శ్రమ విభజన, రకరకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు సిటీలో ఉంటారు. అది ఆర్గానిక్ సాలిడారిటీ లేదా సేంద్రియ సంఘీభావం చెప్తారు. విషయాల ఆధారంగా అంటే ఒక మనిషి సామూహికంగా, మానవాధారికంగా, లౌకికంగా, హేతుబద్ధంగా మారుతుంది. అంటే ఒక సిటీలలో రేషనల్గా ఆలోచిస్తారండి. చదువుకోవడం వల్ల ఇట్లా ఇప్పుడు ఆ అమ్మాయిల అబ్బాయిలు ఉదాహరణకు చెప్తాం.
అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవడం అనేది ఊర్లో అయితే తక్కువ. అదే మీరు సిటీలో తీసుకున్న ఒక అమ్మాయి అబ్బాయి మీకు కొంత స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ హేతుబద్ధంగా ఆలోచిస్తారు కాబట్టి. కానీ అదే పల్లెటూళ్ళ విషయాలలో మీరు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం అంటే ఇక అది ఒక పెద్ద అది జరిగినట్టు అవుతారు. అంటే ఎందుకు ఇది ఉదాహరణ చెప్తున్నానంటే సిటీలో అనేటివి హేతుబద్ధం మీద ఆధారపడి ఉన్నాయి. అది లౌకిక విషయాలు, సెక్యులర్ విషయాలు. మీకు నువ్వు ఏ కులమా, ఏ మతమా, ఏ ప్రాంతమా చూడాలి. మీకు మీకు ఎక్స్పర్ట్ ఉందా? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, వాడు కులాలు మతాలు చూస్తారేమో కానీ తక్కువ. మీకు వానికి కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ ఉందా లేదా అనేది చూస్తారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, మా ఊరు అబ్బాయి ఎంబెడెడ్ సిస్టమ్ చేశాడు. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్లో ఇట్లా చూస్తూ ఉంటాడు, అది స్క్రీన్ కదులుతూ ఉంటుంది కదా, దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. అది చేయడం వల్ల అబ్బాయికి సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది. అతను బెంగళూరు చేశాడు, అతను యూఎస్ వెళ్ళాడు. అంటే దీన్ని నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఆధునిక ఈ యొక్క కేంద్రీయ లౌకికంగా ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటుంది, ఇది మానవ ఆధారికంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఈ విషయాలు అనేది అర్థమవుతుంది. ఈ సామాజిక పరిస్థితి సమాజము నుండి సామూహిక ఉత్సుకత విలువలను బలహీనపరుస్తాయి. మతపరమైన డొమైన్ అధిక స్థాయిలో ఒప్పందం కూర్చుకుంటుంది మరియు శాస్త్రీయ విధానం పెరుగుదలతో సామూహిక మత విశ్వాసాలు మరియు భావాల యొక్క బలమైన డోమ్ తగ్గడం ప్రారంభిస్తుంది. మానవ ప్రయోజనాల కంటే ఉన్నతమైన సమాజంలో అతీంద్రియ పాత్రలు వారి వెలుపును ఎక్కువగా కోల్పోతారు. అంటే సమాజంలో ఈ యొక్క హేతుబద్ధత ఇవన్నీ పెరగడం, లౌకికవాదం పెరగడం వల్ల ఈ యొక్క మతపరమైనటువంటి విషయాలు, మత విశ్వాసాల యొక్క బలమైన డొమైన్ పెరగడం ప్రారంభిస్తుంది. అంటే దాని ప్రభావం తక్కువ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మీకు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తాను. సిటీలో అమెరికా లాంటి దేశంలో క్రిస్మస్ వచ్చింది అనుకోండి, ఎవరైనా ఈరోజు మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటాం అని చెప్పారట. టుడే వీఆర్ హ్యావింగ్ హాలిడే అంటే దాని అర్థం ఏంటంటే పండుగ జరుపుకుంటారు కానీ దానికి హాలిడేగా చెప్తారు. కానీ మేము ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నాం, మన ఇండియాలో ఎట్లా ఉంటుందంటే ఈరోజు రంజాన్ చేసుకుంటున్నాం, ఈరోజు లేకుంటే ఈ దివాళీ చేసుకుంటున్నాం అని గొప్పగా చెప్పుకుంటారు. అది వాళ్ళు ఎట్లా చెప్తారంటే సిటీలలో ఎందుకు మనకి ఇదంతా అని ఈరోజు మేము హాలిడేలో ఉన్నామంట. అంటే వాళ్ళు ఆ రోజు ఏదో పండుగ చేసుకోవడం ఏదో చేస్తున్నారు, దాన్ని కూడా వేరే వాళ్ళు హర్ట్గా అవుతుంది. అంటే అట్లా సెక్యులర్గా, లౌకికంగా, హేతుబద్ధంగా డాక్టర్ ఇప్పుడు మనుషుల్ని పల్లెటూరులో ఏరా పోరా అని అట్లా పిలుస్తారు, కానీ సిటీలలో పేరు పెట్టి పిలుస్తారు. అంటే ఇక్కడ లౌకికంగా వాడు మనిషే కదా, వాళ్ళు మనం ఏరా పోరా ఎందుకనా వాడు అని సార్ అని పిలుస్తారు సిటీలలో. కానీ అదే ఏమ్రా ఎల్లిగా, ఏమ్రా మల్లిగా అని పల్లెటూరులో పిలుస్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే సిటీ అనేది చదువుకోవడము, లౌకికము, హేతుబద్ధంగా ఉంటుంది. ఇది ఈ రకంగా ఈ యొక్క మతపరమైనటువంటి ప్రభావం ఇక్కడ ఈ యొక్క సిటీలలో తక్కువ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మొత్తంగా ఈ పాఠంలో ఈరోజు మనం యాంత్రిక మరియు సేంద్రియ రకాల సంఘీభావాల మధ్య ప్రధాన వ్యత్యాసం మనం తెలుసుకున్నాము. ఈ మొదటి మొదటి వ్యత్యాసం నిర్ణయాత్మకమైనదైతే, రెండవది రకరకాల వ్యవహారాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. మూడవ సామూహిక మనసాక్షి యొక్క లక్షణాలతో వాటి రూపం మరియు కంటెంట్ ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. అంటే మొత్తంగా ఈరోజు పాఠంలో మొత్తం సమాజం అనేది ఒక సాదాసీద సమాజం నుంచి ఒక ఒక పల్లెటూరు వాతావరణం నుంచి, ఒక గిరిజన తాండాల నుంచి, ఒక హ్యామ్లెట్ నుంచి, ఎక్కడో అట్లాంటి వాతావరణం నుంచి మండలాలుగా, జిల్లా కేంద్రాలుగా, రాష్ట్ర రాజధానిగా, విదేశాలకు, ప్రపంచ నగరాలుగా ఎట్లా అభివృద్ధి చెందింది అనేది మనం రెండు రకాలైనటువంటి సంఘీభావాల మధ్యలో అనేది ఎట్లా మారుతుంది అనేది మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుందాం. ఒకటేమో పల్లెటూరు దాన్ని సింపుల్, దాన్ని సేంద్రియ సంఘీభావాన్ని ఆర్గానిక్ సాలిడారిటీ అంటారు, దాన్ని మెకానికల్ సాలిడారిటీ అంటారు. ఈ రెండు సంఘీభావాలు మనం ఈరోజు ఈ యొక్క పాఠం తెలుసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యం, ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా చాలా ముఖ్యం. పల్లెటూరులో అయితే సింగులారిటీ మీద అక్కడ కలెక్టివ్ మనస్సాక్షి ఉంటుంది. ఇదే ఇక్కడైతే వ్యక్తిగత స్వేచ్ఛ, వీటి మీద ఎక్కువగా ఈ సిటీ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో తేడాలను అర్థం చేసుకోవడం అనేది మన సామాజిక శాస్త్రవేత్తలుగా, లేకపోతే రాజకీయ శాస్త్రవేత్తలుగా, ఎకానమిస్టుగా చాలా చాలా ముఖ్యం అనేది మనకు ఇక్కడ ఈ రోజు మనం పాఠంలో తెలుసుకోవాల్సిన విషయం. ఇతను రకరకాలైనటువంటి ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎట్లా మనుషులు ఉంటారు, ఎట్లా ఆత్మహత్యల మీద రాశాడు, ఒక సమాజం ఎట్లా చదవాలి, ఒక సామాజిక శాస్త్రం ఎట్లా అధ్యయనం చేయాలనేది కూడా ఎమ్మెల్యే దక్కేమో రకరకాల వాటిలో ఆయన చెప్పడం జరిగింది. ఇంతకు ఈ పాఠం మనం ముగిద్దాం, మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు సెలవు, నమస్కారం, ఉంటాను.